అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించుడి. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైన తుకీకు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయును. మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించునట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఓనేసీమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చినవాడే. వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతురు. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతని చేర్చుకొనిడి. మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరినవారు. వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగెను. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును లవోదికియా వారి కొరకును హియేరా పొలివారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. లోకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. లవోదికియాలో ఉన్న సహోదరులకును నుంపాకును వారి ఎంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవోదికియా వారి సంఘములోను చదివించుడి. లవోదికియాకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడుమని అర్కిప్పుతో చెప్పుడి. పౌలను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయుచున్నాను. నా బంధకములను జ్ఞాపకము చేసుకొనుడి. కృప మీకు తోడైయుండునుగాక.